ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చెప్పినట్టుగా ఒక వీడియోలో గల్ఫ్లోని ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది చూస్తున్నామని, మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు కనుక గల్ఫ్ ఇది ఆపేశారు ఆల్రెడీ, ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆపేస్తే కనుక వాళ్ళు ఎప్పటి వరకు మరి సర్వైవ్ అవుతారు అంటే? అంటే కంప్లీట్గా ఏం ఆపలేదు. ఆ వేలో వచ్చే జలసంధి నుంచి వచ్చే వరకు ఆగిపోయింది అనమాట. మిగతా అయితే కంటిన్యూ అవుతుంది అంతకంతా. అందుకని అన్ని ప్లాంట్స్ ఏమి ఆగిపోలేదు, కొన్ని మాత్రం ఆగిపోయింది అనమాట ఆయిల్ అండ్ గ్యాస్వి. అండ్ ఎంతకాలం ఇవి సర్వే అవుతాయి ఆయిల్ అమ్మకుండా అంటే, ఓకే, అసలు మేజర్ ఇన్కమే వాళ్ళకి ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట. అది కానీ కంప్లీట్గా ఆపేశారనుకోండి, సౌదీ అరేబియా ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ఒక 5 to 10 years మాత్రం సర్వే అవుతాయి. 5 to 10 years మాత్రమే ఆయిల్ రేట్లు కనుక ఆయిల్ మూవ్ కాకపోతే. అంటే కువైట్ అయితే 20 to 30 years సర్వే అవుతుంది. అండ్ యుఏఈ 20 to 30 years, అండ్ ఖతర్ 20 to 30 years, నార్వే 20 to 50 years సర్వే అవుతుంది. రష్యా 3 to 7 years సర్వే అయ్యేది ఆయిల్ అమ్మకుండా. ఇరాక్ అయితే 1 to 3 years, అండ్ నైజీరియా 1 to 3 years మాత్రమే. అండ్ కెనడా 5 to 10 years. అమెరికా అయితే డెకెట్స్. అమెరికా వరల్డ్లోని టాప్ 10 ఎక్స్పోర్ట్స్ ఆయిల్ అండ్ గ్యాస్లో, బట్ ఫుల్లీ డైవర్సిఫైడ్. అందుకని అమెరికాకి ఏం కాదు. ఈ టాప్ 10 ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ అనమాట ఇవి సర్వేయింగ్ స్కిల్స్. ఇందులో లీస్ట్ సర్వేయింగ్ ఎక్కడ అంటే ఇరాక్ 3 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వే అవ్వదు. అలాగే రష్యా కూడా 3 to 7 years, అండ్ నైజీరియా 1 to 3 years. ఇవి వెరీ సెన్సిటివ్ అనమాట. అంటే గల్ఫ్లో ఈ ఖతర్ ఒకటి, కువైట్ ఒకటి, యుఏఈ ఒకటి ఏంటంటే ఫుల్లీ డైవర్సిఫైడ్. టూరిజం బాగా డెవలప్ అయింది అక్కడ, టూరిజం, రియల్ ఎస్టేట్ అనమాట. అందుకని ఆయిల్ సేల్స్ లేకపోయినా సరే ఇంకా 30 years వరకు వాటికి దిగలేదు. బట్ అలా కాదు, ఇప్పుడిప్పుడే సౌదీ అరేబియా కూడా టూరిజం ఇటుమెంట్ డెవలప్ చేస్తుంది రియల్ ఎస్టేట్ మీద. అందుకని అది 10 years అనమాట. అంటే డెవలప్డ్ కానీ ఇది మాత్రం ఇరాక్, నైజీరియా ఇవి మాత్రం కేవలం 3 years వరకు సర్వే అవుతాయి. కాబట్టి అసలు ఆయిల్ ఏమో అమ్మకుండా, ఆయిల్ గ్యాస్ ప్రొడక్షన్ చేయకుండా కంప్లీట్గా ఆపేసినా సరే ఇవి 20 to 30 years సర్వే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సార్, హర్మస్ జలసంధి అంటున్నారు కదా, అది గనక మూసేస్తే కంప్లీట్గా మరి మనకు వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి అసలు? ఒకటి, అది మూసేయటం కుదరదు. అది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అనమాట. ఏరియాలో ఏ కంట్రీకి దాని మీద పెత్తనం లేదు, కాబట్టి ఏ కంట్రీని మూవ్ అవ్వచ్చు. అది మూవ్ అవ్వాలంటే ఆ ప్లేస్లో ఇన్సూరెన్స్ కావాలి షిప్స్కి. దాన్ని P&I ఇన్సూరెన్స్ అంటారు. ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఆ షిప్లను ఎవరు పోర్ట్లోకి రానివ్వరు, ఇంపోర్ట్ చేయనివ్వరు, ఎక్స్పోర్ట్ చేయనివ్వరు. షిప్ లిటరలీ డెడ్ కింద లెక్క. అంటే PI ఇన్సూరెన్స్ ఉంటేనే అది అందరు కన్సిడర్ చేస్తారనమాట. అంటే షిప్కి ఏమైనా అయితే మాది రెస్పాన్సిబుల్ అనమాట. ప్రపంచం మొత్తం మీద PI ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీస్ మొత్తం లండన్లోనే ఉంటాయి. ఒక ఆల్మోస్ట్ 15 కంపెనీసే కంట్రోల్ చేస్తాయి ప్రపంచం మొత్తాన్ని. అందులో మొన్న గల్ఫ్ వార్ జరిగినప్పుడు ఒక 7 కంపెనీస్ ఇన్సూరెన్స్ మేము ఇవ్వని చెప్పేసి 72 hours నోటీస్ ఇచ్చేసి ఆపేసింది. అందుకని ఆ జలసంధి దాటుతుంటే ఏ షిప్కి ఇన్సూరెన్స్ లేదు. అందులో ఒక 50% ఆయిల్ అండ్ గ్యాస్, రిమైనింగ్ 50% ఇవి ఎక్స్పోర్ట్స్, ఫుడ్ ఆర్టికల్స్, అవి ఎక్స్పోర్ట్స్ అనమాట అవన్నీ. బట్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎవరు తీసుకుంటారు వాటిని? ఎవరు తీసుకోరు. అంటే షిప్ ఓనర్స్ కూడా భయపడతారు. షిప్ కాన్ అయితే యుద్ధం జరుగుతుంది కదా. అందుకని జలసంధిని మూసేటువంటి ఏం లేదు అక్కడ, అది ఓపెన్ చేసే ఉంది. కానీ ఏదన్నా వచ్చి డ్రోన్ వచ్చి పడింది అనుకో మీద, నిప్పంటుకుంది అనుకోండి, జీరో అయిపోద్ది. అంటే అది 1000 కోట్లు కదా షిప్స్ అంటే. దాన్ని ఎవరు భరిస్తారు దాన్ని? అందుకని ఇన్సూరెన్స్ లేకుండా షిప్లు మూవ్ అవ్వవు. ఇప్పుడు లండన్లో కూర్చున్న వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తే తప్ప ఈ మూవ్ అవ్వ అనమాట. అందుకే ట్రంప్ రీసెంట్గా చెప్పాడు, అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు ఇన్సూరెన్స్ ఇస్తాయి, దగ్గరుండి మా నేవీ వాళ్ళు మిమ్మల్ని దాటిస్తారని చెప్తున్న ఇన్సూరెన్స్ ఇస్తున్నా సరే, బట్ బాగా టైం పడుతుంది. అందుకని ఇరాన్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయట్లేదు. ఇరాన్ వాళ్ళు మేము అటాక్ చేస్తా ఉంటున్నా సరే ఒరిజినల్ భయం ఇరాన్ నుంచి కాదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇవ్వటం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తం కూడా లండన్లో ఉంటాయి. అంటే ఏ టైంలో దాడి చేస్తారో తెలియదు కాబట్టి వీళ్ళు ఇన్సూరెన్స్ ఇప్పటికే 3 times పెరిగింది మామూలు ఇన్సూరెన్స్ రేట్తో పోల్చుకుంటే. 3 times షిప్పింగ్ ఇన్సూరెన్స్ వాటి కూడా ఇవ్వటం లేదు. ఎందుకంటే ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు. తెలియనాటికి ఎందుకు ఇవ్వాలి అంత భరించాలి? 1 crore మీకు కారు ఉందనుకోండి, మీకు 20,000కి ఇన్సూరెన్స్ ఇస్తారు. కారుకి ఏదైతే అవతల కోటి ఇవ్వాలి కదా. ఇప్పుడేమో రిస్క్ ఎక్కువ అవుతుంది అనుకోండి, ₹1,00,000 అంటారు ఇన్సూరెన్స్. నీకు 1,00,000 అవతల ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా రోడ్డు మీదకి వచ్చింది వెహికల్. ఈ చిప్స్ కూడా అంతే. అందుకే P&I ఇన్సూరెన్స్ అంటారు వాటిని. ఆ ఇన్సూరెన్స్ ఉంటేనే మూవ్ అవుతుంది, లేకపోతే మూవ్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి అది క్లియరెన్స్ రావాలంటే యుద్ధం అయిపోవాలి. ఇక 1 month తర్వాత వీళ్ళు అన్ని రెడీ చేసుకుని వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అన్ని రిస్క్ ప్రీమియమ్స్ యాడ్ చేయాలి కదా. రిస్క్
ఎంత ఎక్కువ రిస్క్ ఉందంటే అది ప్రీమియం పెంచుతారు, Yes. రిస్క్ తగ్గుతుంది అనుకుంటే అప్పుడు ప్రీమియం తగ్గిపోతాయి. ప్రీమియం తగ్గినప్పుడే కదా షిప్ ఓనర్స్ ఓకే అనేది, ఓకే అనేది అప్పుడు తీసుకుంటారు. అందుకని ప్రస్తుతానికి ఆయిల్ రేట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ తగ్గే ఛాన్సే లేదు నెక్స్ట్ 1 month వరకు అట్లీస్ట్. ఎస్. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మరి బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈటీఎఫ్స్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి మీరు కనుక ఈ వెబినార్లో కనుక జాయిన్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి మార్చ్ 14-15 తారీఖులో ఈవినింగ్ 6 to 9 నిర్వహించబోయే క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇమీడియట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.